కొత్త సంవత్సరంలో నాకున్న అలవాట్లయితే కొన్ని మార్చుకుందామని అనుకున్నాను. ఇది ఇప్పటి మాట కాదు, ఎప్పటినుంచో అనుకుంటున్నాను తప్ప ఆచరణలో పెట్టిందే లేదు. నిజానికి సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం మాత్రమే అలాగే ఎందుకు ఉండాలి చెప్పండి? మన మైండ్ సెట్‌ని కూడా మార్చుకుని మనం ముందుకు వెళ్ళాలనేది మాత్రం నా ఆశ. ఇక ఇందులో మాత్రం ఒకటి వచ్చేసేసి ఫుడ్ విషయం అయితే ఫుల్గా చేంజ్ అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాను. నిజానికి ఈ బీట్రూట్లు తెప్పించి ఎన్ని రోజులు అవుతుందంటే 10 రోజులు అవుతుంది. అవైతే మాత్రం మూలుగుతూ ఉన్నాయి ఫ్రిడ్జ్లోనే. ఇక దోశల పిండి వేస్తూ ఉంటాను కదా, వారంలో 2-3 దోశలు ఉంటే చాలు మా ఇంట్లోనూ. ఇక దానిలో మాత్రం ఇక బీట్రూట్ ముక్కలు కోసేసి మిక్సీ పట్టేసి కలిపి అయితే వేసాను. చూడటానికి ఎర్రగా రక్తం ఉన్నట్టయితే ఉంది. నిజం చెప్పాలంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకుంటూ వేసాను. ఎందుకంటే నేను ఇదే మొదటిసారి తినడం అని. ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా 4 ఉంటే అవైతే పైన వేసాను. ఇక అయితే మాత్రం తింటుంటే దోశలు ఉన్నాయి చూడండి, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి. అసలు బీట్రూట్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియలేదు. 1 కాదు 2 కాదు, నిజం చెప్పాలంటే నేనైతే మాత్రం 4 లాగిచ్చేసాను. చట్నీ లేకపోయినా సరే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్